ప్రకాశం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దోర్నాల శ్రీశైలం ఘాట్లోని పెద్ద మూల మలుపు వద్ద భవానీ స్వాములతో శ్రీశైలం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి సైడ్ డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా భవానీ స్వాములు భయాందోళన చెందారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డివైడర్ పై నుంచి ఏమాత్రం బస్సు కొంచెం ముందుకు వెళ్లినా బస్సు లోయలో పడి పెద్ద ప్రమాదమే సంభవించేదని స్థానికులు చెప్పారు. వైజాగ్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా దోర్నాల సమీపంలోని బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి బ్రేక్ ఫెయిల్ అయి ప్రమాదం జరిగినట్టు బస్సు డ్రైవర్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది భవానీ స్వాములు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కాంతారావు ఫోన్ లైన్లో అందిస్తారు. కాంతారావు, చెప్పండి. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అయితే శ్రీశైలం ఘాట్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దోర్నాల శ్రీశైలం ఘాట్ లోని పెద్ద మలుపు వద్ద భవానీ స్వాములతో శ్రీశైలం వెళ్తున్న ఓ బస్సు ట్రావెల్ బస్సు అదుపు తప్పి సైడ్ డివైడర్ ని ఢీకొట్టింది. అయితే దీంతో ఒక్కసారిగా భవానీ స్వాములు భయాందోళన చెందిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఏర్పడింది. డివైడర్ పై నుండి ఏమాత్రం కొంచెం ముందుకు వెళ్ళిన బస్సు లోయలో పడి పెద్ద ప్రమాదం సంభవించేదని అక్కడున్న అంటే చుట్టుపక్కల ఉన్న స్థానికులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరంతా వైజాగ్ నుండి శ్రీశైలం వెళ్తుండగా దోర్నాల సమీపంలో బస్సు ప్రమాదానికి గురైందని తెలుస్తుంది. అయితే ఎదురుగా వస్తున్న బస్సును తప్పించిపోయి బ్రేక్ ఫెయిల్ అయ్యి ప్రమాదం జరిగినట్లు బస్సు డ్రైవర్ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బస్సులో 40 మంది భవానీ స్వాములు ఉన్నట్లు తెలిపారు. కాగా పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి అంతరాయం లేకుండా చేసి బస్సులో ఉన్న ప్రయాణికులను అయితే సురక్షితంగా కిందకి దించిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలను చూసి ప్రయాణికులైతే కానీ ప్రజలైతే కానీ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. హరీష్, ఓకే, అలాగే బ్రేక్ ఫెయిల్ అయిందని ప్రమాదం జరిగినట్లు బ్రేక్ ఫెయిల్ అయ్యే కారణం అంటూ కూడా బస్ డ్రైవర్ తెలిపారు. అయితే సేఫ్టీ ప్రికాషన్స్ ముందుగానే తీసుకోకపోవడం వల్ల ఇలా బ్రేక్ ఫెయిల్ అయ్యి ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందా? వీటి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? అయితే ఒక్కసారిగా సడన్ గా మూల మలుపు వద్ద బస్సు రావటము డ్రైవర్ అప్రమత్తంతో ఉండి బ్రేక్ సడన్ గా కొట్టడంతో బ్రేక్ ఫెయిల్ అయిన పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ వీటి మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. హరీష్, ఓకే, రైట్. థ్యాంక్ యూ కాంతారావు.